జీవితం అంటే కేవలం మనిషి కాదు, జీవితం అంటే శ్వాస ఉన్న ప్రతి జీవిది ఒక్క ఆలోచనే. ఆల్బర్ట్ ష్వైట్జర్ ఫిలాసఫీ. ఆల్బర్ట్ ష్వైట్జర్ ఒక సెంటెన్స్ చెప్పాడు, రెవరెన్స్ ఫర్ లైఫ్. తెలుగులో చెప్పాలంటే జీవితం పట్ల గౌరవం. అంటే నువ్వు చేయగలిగితే ప్రాణాన్ని కాపాడాలి, చేయలేకపోతే కనీసం హాని చేయకూడదు. మనిషి తనకే ప్రాముఖ్యత ఇస్తాడు. తన బాధ, తన ఆనందం, అదే అతని ప్రపంచం అనుకుంటాడు. కానీ ఈ ఫిలాసఫీ మనిషిని కిందకు దించుతుంది, నిజాన్ని చూపిస్తుంది. నీ జీవితం మాత్రమే కాదు, ప్రతి జీవితం విలువైనది అని చెబుతుంది. ఒక చిన్న చీమ, ఒక పక్షి, చెట్టు, ఇవి కూడా జీవించాలి అని కోరుకుంటాయి. అవి కూడా బాధను అనుభవిస్తాయి. మనిషి వాటిని నాశనం చేసే హక్కు లేదు. ఆల్బర్ట్ ష్వైట్జర్ చెప్పిన బలమైన మాట, నేను జీవించాలి అని కోరుకుంటాను. అలాగే ప్రతి జీవి కూడా జీవించాలి అని కోరుకుంటుంది. మనిషి ప్రపంచాన్ని తన సొత్తు అనుకుంటాడు, జంతువులను ఉపయోగిస్తాడు, ప్రకృతిని నాశనం చేస్తాడు. ఇది అభివృద్ధి కాదు, ప్రకృతిని నాశనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మొక్కను కోస్తే అది మాట్లాడదు, కానీ అది కూడా జీవమే. నువ్వు ఒక జంతువును బాధిస్తే అది అరుస్తుంది, అది కూడా నీలా బాధపడుతుంది. ఈ ఫిలాసఫీ నిన్ను కఠినంగా మార్చదు, నిన్ను సున్నితంగా మార్చుతుంది. నీ మనసు మారాలి, నీ దృష్టి మారాలి. ఒక రోజు ఆల్బర్ట్ ష్వైట్జర్ అడవిలో నడుస్తున్నాడు. అతను ఒక చిన్న జీవిని చూశాడు, దానిని తొక్కకుండా జాగ్రత్తగా నడిచాడు. నువ్వు కూడా అదే చేయగలవు. చిన్న చర్యలు, పెద్ద మార్పులు. ఈ ప్రపంచంలో చాలా మంది స్వార్థంతో జీవిస్తున్నారు. వాళ్లకు ఇతరుల బాధ కనిపించదు. నీ జీవితం గొప్పది కాదు, నీ జీవితం ఇతర జీవాల మధ్య ఒక భాగం మాత్రమే. ఒక చెట్టును కాపాడితే నువ్వు ఒక జీవాన్ని కాపాడినట్లే. ఒక జంతువుకు ఆహారం పెడితే నువ్వు జీవితాన్ని గౌరవించినట్లే. ఆల్బర్ట్ ష్వైట్జర్ ఇలా చెప్పాడు, ఎథిక్స్ ఇస్ నథింగ్ ఎల్స్ దెన్ రివరెన్స్ ఫర్ లైఫ్. అంటే నీతులు, నియమాలు ఇవి అన్నీ ఒకటే చెబుతున్నాయి, జీవితాన్ని గౌరవించు అని. మనిషి జ్ఞానం పెంచుకున్నాడు, కానీ మనసు కోల్పోయాడు. ఈ ఫిలాసఫీ మనసును తిరిగిస్తుంది. నువ్వు ఎంత పెద్దవాడైనా, ఎంత డబ్బున్నా, జీవితం పట్ల గౌరవం లేకపోతే నువ్వు శూన్యం. నీ చిన్న మార్పు, నీ చిన్న జాగ్రత్త చిన్నగా కనిపించినా అది చివరకు పెద్ద మార్పుగా మారుతుంది. ప్రపంచాన్ని మార్చలేవు, కానీ నీ ప్రవర్తనతో ప్రపంచానికి ఉదాహరణ ఇవ్వగలవు. ఇది ఆల్బర్ట్ ష్వైట్జర్ తత్వం. సూటిగా, కఠినంగా, నిజంగా. ఇదే జీవితం పట్ల గౌరవం.